ఉగ్ర ఉగ్రమోకలు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసాన్ని కొడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలు భారత్పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లో పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. మొత్తంగా డ్రోన్లు, ఫైటర్ జెట్లు కూల్చేసింది. పాక్ పైలట్ను భారత్ సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ సమీక్షించారు. పూర్తి వివరాలు ప్రధాని మోదీకి తెలిపారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదాల్లో ఆ దేశ రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి మొన్న రాత్రి నుంచే దాడులు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్, మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. పాక్ను చావు దెబ్బ కొట్టింది భారత్. బాంబుల వర్షం కురిపించింది భారత సైన్యం. పాక్కు ధైర్యం, దమ్ము, తెగువ ఏంటో చూపించింది భారత సైన్యం. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది. మొత్తానికి పాకిస్తాన్కి రాత్రి ఒక కాలరాత్రే కనిపించింది. అటు భారత సైన్యం దాడులతో పాటుగా అటు బలూచిస్తాన్ కూడా విరుచుకుపడడంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోయింది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జనవుతున్నారు. వాసు, సతీష్, మనం చూసాం రాత్రంతా కూడా భారత్ ఏ విధంగా తిప్పుకుంటుందో. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం చేసింది. అనేక కుయుక్తులు పనులతో నిన్న సాయంత్రం నుంచి కూడా మనం చూడొచ్చు. నిన్న 8 నుంచి కూడా చాలా దారుణంగా భీకరమైన పోరుకి దిగింది. భారత్పై దొంగ దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేసింది, దాన్ని తిప్పుకొట్టింది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లపై కూడా ప్రయోగం చేసింది. విమానాశ్రయం, సైనిక కేంద్ర లక్ష్యంగా ఆత్మహత్య డ్రోన్లతో ప్రయోగించిన శత్రు దేశం మొత్తం ఎక్కడ చూసినా సరే కుయుక్తులతోనే యుద్ధం చేసింది తప్ప ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా. నిన్న ఉదయం కూడా చూసాం మనం అంతా కూడా కాల్పులు విరమించాలని చెప్పినా కూడా అన్ని కూడా తప్పించేయడం జరిగింది. అదేవిధంగా 3 ఫైటర్ జెట్లతో అన్నింటినీ కూడా సిద్ధ చేసిన మొత్తం కూడా చిత్తు చేసింది భారత సైన్యం. ఉద్రిక్తల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రధాని మోదీకి ఎప్పటికప్పుడు కూడా విధానాల నాయకులంతా పరిస్థితిని వివరించడం జరిగింది. ఢిల్లీలో కూడా హై హెల్త్ ప్రకటించడం జరిగింది. ఇండియా గేట్ దగ్గర కూడా మనం చూసాం, మొత్తం కూడా అప్రమత్తం చేశారు పోలీసులు. మొత్తం ఇళ్లలో నుంచి ఎవరు రావద్దు, ఇంట్లో గెలుపమని కూడా హెచ్చరించడం జరిగింది. తొలుత 15 చోట్ల దాడులకు పాల్పడాలని పాక్ పన్నాగం పన్నింది. ముందుగానే గుర్తించినటువంటి భారత్ సమర్థవంతంగా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఆ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసే విధంగా ధర్మశాలలో కూడా ఐపీఎల్ కూడా మ్యాచ్ రద్దు చేసింది. పాకిస్తాన్ చేసినటువంటి కుయుక్తులపై భారత్ చాలా సమర్థవంతంగా ముందుగానే ఊహించి మొత్తం కూడా ఎదుర్కోవడం జరిగింది. మనకి ఎటువంటి నష్టం లేదని కూడా భారత సైన్యం అయితే ప్రకటించింది. ఏదైనప్పుడు కూడా పాక్ మొదటి నుంచి కూడా ఇదే విధంగా కుయుక్తులతోనూ దొంగ దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా మన భారత సైన్యం అయితే సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పొచ్చు సతీష్. రైట్ వాసు, మొత్తానికి పాక్ను చావు దెబ్బ కొట్టింది భారత్. బాంబుల వర్షం కురిపించింది. పాక్కు భారత సైన్యం ధైర్యం, దమ్ము, తెగువ అంటే ఏంటో చూపించింది. భారత రక్షణ శాఖ మనకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించింది. పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు జరిపి మన భారత సైన్యం దమ్మేంటో చూపించింది భారత రక్షణ శాఖ. అటు కరాచీ, ఓర్మరా పోర్టులో విధ్వంసం సృష్టించింది. కరాచీ పోర్టులో 10 నౌకలు విధ్వంసమయ్యాయి. మొత్తానికి 26 భారత యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. భారత్ అదుపులో 2 పాక్ పైలట్లు ఉన్నట్టుగా కూడా రాత్రి ఒక పైలట్ని అదుపులో తీసుకున్నారు, మరో పైలట్ను కూడా అదుపులో తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అలాగే పాక్ను మరోవైపు నుంచి బలూచీలు కూడా దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇప్పటికే సైన్యానికి పాక్ ప్రజలు సహకరించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. పాక్పై భారత దాడుల్ని బలూచి రేడియో హైలైట్ చేస్తోంది. పాక్లో చమురు క్షేత్రాలపై బలూచీలు కూడా దాడులు చేస్తున్నారు.
ఇటు రంగంలోకి మన ఐఎన్ఎస్ విక్రాంత్ దిగి అటు కరాచీ పోర్ట్లో 10 నౌకలు విధ్వంసం చేస్తుంది. రాత్రి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో కూడా చూసాం. అలాగే S-400, L-70 లాంటి అత్యాధునిక సిస్టమ్స్తో పాక్ డ్రోన్లను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. అటు పాక్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. రాజౌరి సెక్టార్లో కూడా విపరీతంగా భారత్ కాల్పులు జరిపింది. మొత్తానికి 15 నగరాలను టార్గెట్ చేసుకుని పాక్ ఏదైతే సరిహద్దు ప్రాంతాలున్నాయి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ విచక్షణరహితంగా కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక చిన్న గుండు కూడా భారత భూభాగానికి తాకకుండా గాల్లోనే ఎదురుదాడి చేస్తుంది భారత సైన్యం. మన ప్రాణ కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా అలర్ట్గా వ్యవహరించింది భారత సైన్యం. పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలను అలర్ట్ చేస్తూ రాత్రంతా కూడా సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అలాగే జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రజలకు సైరన్ మోగిస్తూ అలర్ట్ చేసింది. ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్పింది. మొత్తానికి దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. అటు విమానాశ్రయాల్లోని కూడా హైలైట్ ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఢిల్లీలో రాత్రి హైలైట్ ప్రకటించి అక్కడ ప్రజల్ని ఖాళీ చేయించిన సిచ్యువేషన్ మనం చూస్తాం. సో మొత్తంగా